తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతుంది. ఊహించని ఎలిమినేషన్స్, అద్భుతమైన టాస్క్లతో ఆడియన్స్ ని అలరిస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో లిమిట్లెస్ ట్విస్టులు అంటూ నాగార్జున చెప్తుంటే ఏముంటాయిలే అనుకున్నారంతా. కానీ ఒక్కొక్కటిగా ట్విస్టులు చూపిస్తూ షాక్ ఇస్తున్నాడు కింగ్. అందులో భాగంగానే ఈ వీక్ లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అది కూడా మిడ్ వీక్ లో ఒకరు బయటకు వెళ్లిపోబోతున్నారు. ఈ విషయాన్ని చివరిలో చెప్పి అతిపెద్ద షాక్ ఇచ్చాడు నాగార్జున. అంతేకాదు ఈ వీక్ లోనే ఏదో ఒక టైంలో వరల్డ్ కప్ ఎంట్రీ ఉండే అవకాశం ఉంది. ఈ విషయాన్ని క్లియర్ గా చెప్పకపోయినా చిన్న హింట్ మాత్రం ఇచ్చారు. ఎప్పుడైనా రావచ్చు అని అన్నారు. సో నాగార్జున వెళ్తూ వెళ్తూ ఈ వీక్ లో జరగబోయే అద్భుతాలకు సంబంధించిన ఆడియన్స్ కు కన్ఫ్యూజన్ లో పెట్టి వెళ్లిపోయాడు. అటు మిడ్ ఎలిమినేషన్, ఇటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఈ రెండు ఉండబోతున్నాయి. ఈ వీక్ మిడ్ లో ఎలిమినేట్ అయ్యే వ్యక్తి సీక్రెట్ రూమ్ లోకి వెళ్లే అవకాశము ఉంది. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఎంతమంది ఈ వీక్ లో ఎంటర్ అవ్వబోతున్నారు అనేది చూడాలి. ట్విస్ట్ ఇవ్వాలనుకుంటే ఇద్దరిని కూడా హౌస్ లోకి పంపే అవకాశము కనిపిస్తుంది. కానీ చివరి వరకు బిగ్ బాస్ లీలలు ఎలా ఉంటాయో తెలియదు. ఇక 4వ వారం సోనియా ఎలిమినేట్ అయింది. నామినేషన్స్ లో ఉన్న వారిలో చివరిగా ఆదిత్య ఓం సోనియా మిగిలారు. వీరిలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు అనేది అందరిలో క్యూరియాసిటీని పెంచింది. అయితే ఈ ఇద్దరితో పాటు డేంజర్ జోన్ లో ఉన్న మణికంఠను కూడా యాక్టివిటీ రూమ్ కి పిలిచారు ఇక సోనియా ఆదిత్యలో ఆదిత్య సేఫ్ అయ్యాడు. సోనియా ఎలిమినేట్ అయింది. ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటంటే హౌస్ అంతా జీరో అని ట్యాగ్ వేసిన మణికంఠ కూడా డేంజర్ జోన్ లోనే ఉండటంతో హౌస్ ఒపీనియన్ తీసుకున్నాడు నాగార్జున. దాదాపు అందరూ మణికంఠ హౌస్ లో ఉండాలి అనుకున్నారు. నిఖిల్, పృథ్వీ, నైనిక తప్పించి అందరూ మణికి సపోర్ట్ చేశారు. దాంతో సోనియా ఎలిమినేట్ అయిపోయి మణికంఠ సేఫ్ అయ్యాడు. అయితే హౌస్ లో మనీని డేంజర్ జోన్ లోకి వేశారు కాబట్టి బిగ్ బాస్ చెప్పే వరకు అతడు జైల్ రూమ్ లో ఉండబోతున్నాడు. ఈ సీజన్ లో ఫస్ట్ జైల్లోకి అడుగుపెట్టిన మొదటి కాంటెస్టెంట్ గా మణికంఠ నిలిచాడు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.